ఈ సిరీస్‌లో మనము శివపురాణంలో రామేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం గురించి తెలుసుకుందాం. సూత మహర్షి సౌనకాది మహర్షులతో ఇలా పలికారు: "ఓ ఋషులారా, రామేశ్వర లింగం పూర్వకాలంలో ఎలా ఉద్భవించిందో వివరంగా చెప్పబోతున్నాను, శ్రద్ధగా వినండి. పూర్వకాలంలో సజ్జనులకు ప్రియమైన భగవానుడు విష్ణువు రాముడి రూపంలో భూమిపై అవతరించాడు. రావణుడు తన మహామాయతో జనకుని కుమార్తె అయిన సీతాదేవిని అపహరించి లంకకు తన గృహానికి తీసుకువెళ్ళాడు. సీతామాతను వెతుకుతూ రాముడు కిష్కింద అనే నగరానికి వెళ్ళాడు. అక్కడ తన మిత్రుడు సుగ్రీవుని కోసం వాలిని సంహరించాడు. కొంతకాలం అక్కడే ఉండి సీతమ్మను వెతికేందుకు రాముడు, సుగ్రీవుడు, లక్ష్మణుడు మరియు ఇతరులతో ఆలోచన చేశాడు. రాముడు సీతమ్మను వెతకడం కోసం హనుమంతుడి నాయకత్వంలో వానరులను 4 దిక్కులకు పంపించాడు. తరువాత వానర శ్రేష్ఠుడైన హనుమంతుని ద్వారా సీతమ్మ లంకలో ఉన్నట్లు తెలిసి సీతమ్మ చూడమని అందుకొన్న రాఘవుడు ఎంతో ఆనందించాడు.